హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక్కడైతే పొద్దున్నే అయితే టిఫిన్కి అయితే చపాతీ పిండి అయితే వేసేస్తా ఉన్నా. అంటే చపాతీ మిక్స్ చేసుకోవచ్చు, మళ్ళీ అది తీసి దాంట్లో వేసి అన్నీ కడుక్కోవడం ఎందుకనేసి చేతిలోనే కలిపేస్తా ఉండా. తీసుకున్నప్పుడే అనుకున్నా ఇది పనికొస్తుంది అనేసి, లేదు ఖచ్చితంగా కావాలని తీసుకున్న చపాతీ మిక్సర్ ఉంటుంది కదా, అది వచ్చేసి అయినా కూడా ఎప్పుడో ఒకసారి దాన్ని అయితే తీసి యూజ్ చేసేది చేతితోనే కలిపేస్తాను. కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. చపాతీలోకి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా. పన్నీర్ కర్రీ లేకంటే ఎప్పుడు నేను క్యాప్సికమ్ వేసే చేస్తాను కదా ఎక్కువైతే, కానీ అట్లా లేకుండా ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా వేసి కొంచెం మసాలా బటర్ అవి వేసేసి చేద్దాము అనేసి అయితే కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆ ఫ్యామిలీ గ్రూప్ అంతా మన ఇంట్లో ఉన్నటి అవి అంతా వేసేసుకొని తర్వాత అయితే ఎర్రగడ్డలు అయితే వేసేసుకుంటాను. ఎర్రగడ్డలు అయితే పెద్దది అయితే కానీ ఒక రెండు చాలు, చిన్నవి కానీ అయితే కానీ ఒక 3 ఎర్రగడ్డలు వేసేసుకొని కొంచెం మొత్తమాడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, ఆప్షన్ మాత్రమే. తర్వాత ఒక 2 టమోటాలు ఇవైతే బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి, మిక్సీ పెట్టేసుకోవాలి పేస్ట్ అంతా. తర్వాత ఏంటంటే పన్నీర్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఏంటంటే మిల్క్ మస్త్ ఉంటుంది కదా, అదే తెస్తా ఉంటాయి ఎక్కువ. ఏంటంటే లాస్ట్ టైం లేదనేసి మా ఆయన తీసుకొచ్చినాడు, యావిన్ కంపెనీది. మామూలుగా పాలు తీసుకొని వస్తాం కదా, ఈ కంపెనీ ఏంటంటే ఇక్కడ తమిళనాడు లోకల్లోనే ఉంటుంది. తమిళనాడు కూడా దూరం కూడా లేదు, మాకు దగ్గరలోనే ఎక్కడ ఉందంటే ఇదైతే కానీ. యావిన్ వచ్చేసి పాలు పెరుగు అంత టేస్ట్ అనిపించదు నాకైతే కానీ. పాలు ఇది పన్నీర్ అయితే కొత్తగా చూస్తాను, బాగుంటాయి కానీ నెక్స్ట్ టైం అయితే చేసి. మామూలుగా మిల్క్ మస్తీ పన్నీర్ కన్నా ఇది వచ్చేసి ఒక 10 రూపీస్ తక్కువ అనమాట కాస్ట్ అయితే కానీ. తర్వాత అయితే దీనైతే చిన్న చిన్నవిగా అయితే కట్ చేసేసుకుంటాను. మరీ పెద్దవిగా కట్ చేసినా కూడా వీళ్ళు ఎక్కువ తింటారనమాట. చపాతీలకి లోపల ఫిల్ చేసుకొని తినాలి కదా, ఉత్త గ్రేవీ తినేసి తర్వాత మళ్ళీ లేట్ అయిపోతామా తినేసేది. ఇట్లా మామూలుగా చిన్న చిన్నవిగా అయితే కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాం. పక్కన పెట్టేసి గ్యాస్ అయిపోయింది లోపలైతే, గ్యాస్ అదంతా చేంజ్ చేసేసి టీ అయితే పెట్టేసుకున్నాను. తల ఎందుకో కొంచెం పొద్దునే తల పోసుకున్నా, అదీగాక లైట్గా ఎందుకో మబ్బులు వేసుకుంటా ఉన్నాయి, మళ్ళీ ఎండ వచ్చేటట్టు ఉన్నది అనమాట. కొంచెం వెదర్ చేంజ్ అవుతూ ఉన్నది, పొద్దుటి నుంచి వర్షం వస్తూ ఉండదు అనిపిస్తుంది. దానికోసం ఏంటంటే కొంచెం లైట్గా గ్రీన్ టీ అయితే పెట్టేసుకుంటున్నా. చేదు కొంచెం ఎక్కువ, చేదు ఒకరన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఎక్కువ తాగట్లేదు అయితే నేను. ఎప్పుడైనా ఒకసారి మా ఆయన అయితే రోజు ఈవినింగ్ తాగుతున్నాడు, కానీ నేనైతే ఏంటంటే కొంచెం తేనె వేసుకొని కలుపుకొని అయితే తాగేస్తాను అనేది. మనం చూపించున్నాను కదా తేనె, ఇట్లా దీంట్లోకి డబ్బాలోకి తీసి పెట్టేస్తాను అన్నాను బాటిల్ ఏదైతే. 3-4 ఇయర్స్ నుంచి అదే అట్లే ఉంది. ఈ మధ్యలో గ్రీన్ టీ అయిపోయే లోపల తేనె కూడా యాడ్ చేసేసేయాలి. జై తిన్నాడు కానీ అసలు ఆశి కానీ ఎప్పుడైనా ఒకసారి తింటుంది. నాకు దరిద్రం ఏంటంటే పక్కన మెట్రో స్టార్ట్ చేసింటా అంటే ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తానే పగలో చేస్తున్నా, రాత్రిలో నిద్రపోకుండా వర్క్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఒక్కటే సౌండ్లు అయితే అసలు వర్క్ చేయముందు అంతా క్లీన్ చేసినారు కదా, వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. ఇంకొక 3-4 ఇయర్స్ అన్నా పడుతుందేమో ఇదంతా కంప్లైంట్ అయితే. ఒకటే సౌండ్లు అసలు తట్టుకోలేకపోతున్నాం. డోర్ విండోస్ ఓపెన్ చేస్తే సౌండ్లు, ఓపెన్ చేయకుండా పెట్టినామనుకో గాలి రాదు, అసలు తట్టుకోలేము. సర్లే అనేసి నా పని నాకు స్టార్ట్ అయిపోయినట్టే. పాలు అయితే కొంచెం సేమరికి అయితే కాంచి పెట్టేస్తా ఉన్నా. పెరుగు లేదనమాట, పెరుగు అయితే బయట సేమరికి తెచ్చేసి కాంచుతా ఉన్నా, కాగుతూ ఉంటాయి కదా. ఈ లోపల ఏంటంటే ఇవి అంతా ఫ్రై చేసేసుకున్నాం కదా అటు సైడు, ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి అనమాట. ఇవి ఫస్ట్ దించేసినా మళ్ళీ నాకు ఎందుకో డౌట్ వచ్చిందనమాట, ఫ్రై అయిన మళ్ళీ ఒకసారి పెట్టి వేట్ చేసి మళ్ళీ చల్లారబెట్టి మిక్సీకి వేద్దాం అనేసి అయితే. తర్వాత అదే కడాయిలో ఏంటంటే మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదే కడాయిలో కొంచెం బటర్ అయితే వేసుకొని, కొంచెం బటర్ వేసినప్పుడు ఆయిల్ కూడా వేయాలబ్బా కొంచెం, లేకపోతే ఉత్త బటర్ వేసినామంటే అది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసే లోపల మాడిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. పన్నీర్ అయితే నేను మామూలుగా క్యాప్సికమ్ చేసినప్పుడు అయితే ఫ్రై చేయను. ఇప్పుడు ఏంటంటే పన్నీర్ ఏంటంటే ఫ్రై చేస్తాను కొంచెం లైట్గా వచ్చేసి. అంతే, కొత్త బ్రాండ్ కదా, ఎట్లుంటుంది ఏంటో పిల్లలకు పెట్టేది ఏంటంటే పడుతుందా లేదా అనేసి చూసుకొని అయితే పట్టాలి. ఇది కొంచెం ఆయిల్ కానీ ఇది బటర్ ఉన్నది కదా, అదైతే వేస్ట్ అవ్వదు. ఇదంతా బటర్లోంచి అయితే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నా, ఎక్కువ కూడా కాదు. ఇట్లా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం పెరి మసాలా కానీ చాట్ మసాలా కానీ అట్లా వేసుకొని అంటే చాలా బాగుంటుంది. ఆశ తినేది ఎప్పుడైనా అవి మసాలా ఇంట్లో తెచ్చిపెట్టుంటారు కదా, ఇట్లా చేసేటప్పుడు కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని తినేది చాలా బాగుంటుంది. అవన్నీ పక్కకు తీసి పెట్టేసుకొని అదే బటర్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో తిరగబాత అంటే ఏం వేయట్లేదు. తర్వాత వచ్చేసి దీంట్లోనే కారం, మనకు తగినంత కారం ఉంటుంది కదా, కొంచెం కారము, పసుపు, ఉప్పు అవి ఉంటాయి కదా, అవంతా వేసేసుకోవచ్చు మీరు కావాలంటే. కానీ ఇవి నేనైతే ధనియాల పొడి అవి వేసిన, ఇంకెక్కువ ఎక్స్ట్రా మసాలా వేసిన. ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, అది ఉంది. ఏంటంటే పన్నీర్ మసాలా అమ్ముతా ఉంటారు బయట, ఏంటంటే అది కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇట్లా చేసుకునేదే బాగుంటుంది, బయట అదంతా వేయకున్నా. ఇది ఇప్పుడు కొంచెం బాగా పచ్చి వాసన పోయేంత వరకు మిరప్పొడి ఏం చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసి బాగా కొంచెం ఆల్రెడీ కుక్ అయింది, కొంచెం కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా ఉడికేటట్టు ఉంచుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇవి గ్రేవీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే వచ్చేసి. వీళ్ళు ఏంటంటే
మళ్ళీ ఒకసారి చేయమా అనేసి. ఒక్కోసారి చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తే సరిపోతాను. టైం ఉంటే ఇట్లా చేస్తాం, లేదు అని అంటే కానీ మామూలుగా క్యాప్సికమ్ ఇది పన్నీర్ వేసేసి చేస్తా, అది బాగుంటుంది. ఇదేంటంటే పైన ఏంటంటే కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాం కదా మనం పన్నీర్ అయితే, అవి కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర ఉంటే వేసేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఆ పన్నీరు దాంట్లోకి కొంచెం మసాలా కొంచెం పట్టేటట్టు వేడెక్కితే సరిపోతుంది. ఇది నార్మల్గా చపాతీ లేకనే కాదు, మామూలుగా జీరా రైస్ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా మనం, ఫ్లేవర్ రైస్లు ఏవైనా వాటికి వేయటికైనా బాగుంటుంది. ఇంకా ఈ లోపల చపాతీ అయితే రుద్దేస్తున్నా. పొద్దున్నే చపాతీ చేస్తే నాకు ఎందుకో పని అవుతూనే ఉంటుంది, ఇది రుద్దుకొని కాల్చుకొని పని ఎక్స్ట్రా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ వాళ్ళు తినడానికి ఇంకా చపాతీ తీసుకెళ్తాను, రైస్ అయితే ఏం వద్దు అని అన్నారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా చేస్తాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఫుల్గా సడన్గా. ఇంకా మా వాడు ఏంటంటే వర్షం స్టార్ట్ అయిపోయింది, ఫోన్ చూస్తూనే ఉన్నాడు అనమాట. ఎందుకంటే స్కూల్ నుంచి ఏదైనా మెసేజ్ వస్తుందేమో రాదురా, ఇప్పుడు సడన్గా స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగిపోతుంది వెళ్ళేతలకంటే. చిన్నవాన్ కూడా కాదు, పెద్దవాన్ అనమాట. పర్లా కొంచెం వర్షం పడతా ఉంది. చపాతీ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ లేకున్నా కాకుండా కొంచెం ఆయిల్ వేసి కాల్చిస్తే సాఫ్ట్గా ఉంటుంది, ఈవినింగ్ వరకైనా అట్లే ఉంటుంది. ఇంకా తినడానికైతే తినడానికి పెట్టిన వర్షం అంతగా పడతా ఉంది కదా, ఒక 10 పైన వర్షం పడ్డది. ఇంకా లైట్గా ఇంకా అప్పుడప్పుడే ఇంకా ఎండ వచ్చేటట్టు తెలుస్తూ ఉండదు, కానీ ఎండ అయితే రాలే. ఇంకా నేను తీసుకెళ్ళడానికి వాళ్ళ ఆటోలు ఎవరు బుక్ చేద్దామని బుక్ అవ్వట్లే, ఇంకా ఆటోలు కూడా కనిపించట్లే. ఇంకా సరే ఆయనకి ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తున్నా, ఇట్లా డ్రాప్ చేస్తావు అనేసి అయితే. ఇంకా వీళ్ళైతే ఇంకా షూ వద్దురా అంటే తీసినారు, మళ్ళీ వేసుకోబోతున్నారు అనమాట. ఇంక వర్షం ఆగిపోయింది కదా, ఆగిపోయినా కూడా లైట్గా చినుకులు అయితే పడతా ఉన్నారు. మా వాడైతే ఎంత బాధలో ఉన్నాడంటే అసలు, వర్షం పడుతుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, వర్షం పడినప్పుడు ఆగిపోవాలనుకుంటాడు, కానీ అది ఆగదనమాట. ఇంకా వాళ్ళ పిల్లల్ని వదిలేసి మళ్ళీ వచ్చేసింది అనమాట. నేను ఫోన్ చేసిన వస్తావా, వీలుంటే వద్దు అనేసి. లేదు అయ్యా అట్లా అంటావేంటి, స్కూల్కి దొడుకోపోనా అనేసి అయితే ఇంకొచ్చేసి అయితే ఇంకా బైక్లో అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకైతే గొడుగు తీసుకెళ్తా అంటే వద్దులే, లైట్గా తూరగా పడతా ఉన్నట్టున్నది. ఇంకా అందుకోసం అయితే ఆశ అయితే ఇంక చెప్తానే అది, నువ్వు అంత ఆశలు పెట్టుకో, స్కూల్ ఉంటుంది అనేసి. చిన్నప్పుడు కూడా అంతే, వర్షం పడి స్కూల్లో లీవ్ వస్తుంది అనుకుంటాం, కానీ వర్షం కరెక్ట్గా స్కూల్కి పోయే టైంకి వర్షం అయిపోతుంది. పిల్లలు మనసులు పాపం ఎంత బాధపడతాయో అసలు. వీడైతే బాధగానే పోయినా కొద్దిసేపే అట్లా, మళ్ళీ వెళ్ళిపోయినా అంటే అర్థమైపోతుంది. నీళ్ళు చూసినారు కదా ఎట్లున్నాయో, చిన్న వర్షం పడ్డా ఫుల్గా ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు రోడ్లోకి ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంక అందుకోసం అయితే పడతాను పాపం, ఎలా చచ్చిపోతారో ఏమో. ఇంకా తర్వాత అయితే ఇంకా అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి మిగతా పనులు ఉన్నాయి కదా నాకైతే. ఇంకా ఇవి సాంబార్ పొడి అయితే ఇంకా డబ్బాలు అయితే అయిపోయినది. ఇంకా డబ్బాలకైతే ఇంకా సాంబార్ పొడి అయితే తీసి పెట్టేస్తాను. సాంబార్ పొడి కొంచెం ఇవి అన్నింటిలో డబ్బాల్లో, ఇంకా ఈ సాంబార్ పొడి ఒక దాంట్లో, ఇంకొకటి శనగకాయలు మామూలుగా పొడి చేసుకుంటాం, అది వేరే దాంట్లో, కొబ్బరి పొడి అంట, ఇడ్లీ పొడి, ఇంకా పొళ్ళు ఉంటాయి కదా, అన్నిట్లో వేసేసి ఏంటంటే మొన్న ఏదో పొడి చేసిన కరింపాకు పొడి, ఇంకొకటి మునగాకు పొడి ఏదో చేసినప్పుడు డబ్బా లేక చల్లారిన తర్వాత ఆ కవర్లు అట్టే పెట్టేస్తున్నా. ఇంకేదన్నా ఒక డబ్బా తీసేసి ఇంకా చేయాలి. ఇంకా డబ్బాలంటే ఉంటాయన్నమాట, అన్నీ సామాను పోసేసుంటాం కదా, ఆ డబ్బా మళ్ళీ తీసిందంటే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో ఉండే వేస్ట్ డబ్బాలో పోస్తే నాకు ఎందుకు అంత నచ్చదు అనమాట. వేస్ట్ మామూలుగా ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఎట్లా ఒక 4-5 వేస్ట్ ఉంటాయి, ఇంకా డబ్బాల్లో పోస్తే నాకు ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు అనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా పొయ్యిలో కవర్లో అయితే చల్లారిన తర్వాత కవర్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నా. ఇది ఏదైనా డబ్బా ఖాళీ అయితే ఇంకా దాంట్లోకి వచ్చి ఇదైతే రీఫిల్ చేయాలి. ఈ లోపల మళ్ళీ మాకేంటంటే వంట చేసేసేయాలి మాకైతే. ఇంకా పొద్దునే వాళ్ళకి చపాతీ చేసి ఇంకా అది చేసినాను కదా, మాకు అన్నం చేసి ఏదన్నా కూర ఏమన్నా చేద్దామంటే ఇంకేమన్నా చూస్తే బీరకాయలు అయితే ఉన్నాయి, బీరకాయలతో ఏదన్నా చేద్దాము అనేసి అయితే. ఇంకా టీవీ వాళ్ళు వెళ్ళిపోయి నాకేంటంటే బట్టలు అయితే కొన్ని ఉంటాయి మడత వేసేసి, ఇంకా టీవీలో ఏదైనా న్యూస్ కానీ ఏదైనా సాంగ్స్ వస్తూ ఉంటాయి కానీ అవైతే పెట్టుకొని, ఇదేదో కళ్ళలో ఏమన్నా పన్నట్టున్నది, కళ్ళు అయితే ఇంకా మండిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా మొహంగడికి వచ్చుకొని ఇంక వంటకైతే స్టార్ట్ చేయాలి. బీరకాయలు నేను చెప్పాను కదా, బీరకాయలు ఏంటంటే అంత కర్రీకి అయితే కొంచెం తీసేస్తున్నా, పైన పీల్ చేసేసి కొంచెం క్లీన్ చేసి ఆ పైది ఉంటుంది కదా, ఫోన్లో ఏంటంటే బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తారని చాలాసార్లు చూసినాను నేను, కానీ ఒకసారి కూడా ట్రై చేయాలి. ఈసారి అయితే ఇంకా ట్రై చేద్దాం అనేసి అయితే చేస్తున్నా. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని, అది కొంచెం మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు కొంచెం జీలకర్ర ధనియాలు అవి అయితే వేసేసుకొని, అందులోనే పచ్చిమిరకాయలు అవి వేసేసినామంటే కరింపాకు అవి వేసేస్తానా, అంటే శనగకాయలు కూడా కొంచెం వేస్తాను అనమాట. బీరకాయ తొక్క అంటే మరీ పైది కాదు, పైదంతా కొంచెం తీసేసి దాని లోపల ఉంటుంది కదా దాంతో అయితే చేసేస్తాను, కొంచెం క్లీన్ చేసేసి చేసినామంటే. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, ఫస్ట్ టైం నేనైతే చేయడం కానీ చాలా బాగుంది. మా ఆయన చూపిస్తే ఏం పచ్చడి అంటే ఏదో పచ్చడి చేసినావు కానీ ఏదో తెలియట్లేదు, గ్రీన్ కలర్గా ఉండదు అనేసి అయితే బాగుంది, ఇంకోసారి చేసుకోవచ్చు కదా అనిపించింది. ఇంకా తర్వాత పచ్చిమిరకాయలే కాకపోతే ఏంటంటే కారం లేవన్నమాట ఎక్కువైతే. ఇంకా
ఇవంతా ఏంటంటే కొంచెం మగ్గితేనే బాగుంటుంది. మరీ బీరకాయ తొక్కలంటే పచ్చిగా ఉంటాయి కదా, కొంచెం అట్లా పచ్చిగా లేకుండా కొంచెం మగ్గితే బాగుంటాయి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇవి ఆల్రెడీ శనక్కాయ పప్పులు ఏంటంటే ఫ్రై చేసి పెట్టేస్తున్నా. కొంచెం మరీ ఉత్తయి అవి లేకుండా శనక్కాయ పప్పులు వేసి ట్రై చేద్దాం. చాలామంది ఏంటంటే శనక్కాయ పప్పులు లేకుండా వేస్తున్నారు. శనక్కాయ పప్పులు వేసేసి కొంచెం ట్రై చేసి శనక్కాయ పప్పులు వేసేసి దాంట్లో ఏంటంటే ఇవి కొంచెం అట్లా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే బీరకాయలో అట్లా బీరకాయలో మామూలుగా చింతపండు, ఈ టమోటాలు అన్నీ వేస్తారు కదా, అవంతా వేసేసి ఏం చేసిన తర్వాత ఉప్పు పసుపు అవి వేసేస్తున్నా. ఈ మిక్సీ కొంచెం బ్లెండ్ చేసుకుంటే అట్లా సరిపోతుంది. ఒక్కసారి ఒక తిప్పు తిప్పినట్టు సరిపోతుంది. అట్లా చేసేసుకొని ఇంకా తర్వాత కొంచెం ఎర్రగడ్డలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసిన. ఎర్రగడ్డలు కొంచెం లైట్గా ఆ పెనంలోనే ఫ్రై చేసేసి ఎర్రగడ్డలు కూడా కలిపేసేసి ఇంకా అయిపోయింది. పచ్చడి అయితే అయిపోయింది. ఇంకొక పక్క అయితే అన్నం అవుతా ఉన్నది. ఇంకా అడిగితే మా ఆయన వర్షం పడుతుంది కదా, పెరుగులేదు కదా, ఎట్లా రసం చేసేటట్టయితే ఇంకా రసం చేసేసి అన్నారు. నేను ఇట్లా రసం చేసేటట్టయితే ఉత్త పచ్చడి చేసి రసం చేసిందని మళ్ళీ బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి ఊరికే చేయకపోతే. ఇంకా అందుకోసం ఇంకా బీరకాయ ఏదైనా చేద్దాం అనేసి ఇంకా రసానికి అయితే పెట్టిన. రసం ఎంతసేపు ఒక 5 నిమిషాల రసం అయితే అయిపోతుంది. ఇంకా ఇంకేంది మామూలుగా రసం జీలకర్ర మిరియాలు ఎట్లా కొట్టేసుకున్నామంటే ఇంకా చింతపండు నానబెట్టేసిందో అయిపోయింది. ఇంకొక పక్క ఏంటంటే ఇంక బీరకాయలున్నాయి కదా, నేను ఏదో బీరకాయ పులుసులా చేద్దాం అనుకున్నా, మళ్ళీ లేట్ అయిపోతాను. కుక్కర్లో అయితే బీరకాయ వేసి పాలు పోసి తీగూరలాగా చేద్దాం అనేసి అయితే కొంచెం బీరకాయ అంటే తీగూర పాలు వేసేసి కొంచెం చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టక్కన షూట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫోన్ ఏదన్నా వచ్చిందంటే కానీ ఫోన్ వచ్చే సౌండ్ నాకు వినిపించదు. అంటే వీడియో రికార్డింగ్లో పెడితే ఫోన్ వచ్చేది వినపడుతూ ఆడికి ఫోన్ ఆగిపోతుంది, మళ్ళీ రికార్డ్ అవ్వదు అనమాట. నేనేంటంటే చూసుకోవాలి, అంతా ప్రాసెస్ చేస్తా ఉన్నా. లాస్ట్లో చూసుకుంటే ఏంటంటే ఫోన్ వచ్చున్నది 2-3 సార్లు, వీడియో రికార్డింగ్ అయిపోయింది, రికార్డ్ అవ్వలేదన్నమాట. ఇంకైతే ఇంకా దీంట్లోకి ఏంటంటే ఇంకా టమోటాలు అట్లాంటివి ఏం అవసరం లేదు. తీగూరలోకి అయితే పచ్చిమిరకాయలు వేసినాను కదా, పచ్చిమిరకాయలు అవి అయితే సరిపోతాయి. ఇంకా అది పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వస్తే రుద్దేసి పాలు పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకోసారి కాబట్టి ప్రాసెస్ చూపిస్తా. రైస్ అయిపోయింది, రైస్ ఇంకా రసం అనమాట. రసము ఇంకా తర్వాత ఇంకా పెరుగు కాదు పాలు ఇవి కాంచున్నాను కదా పొద్దున్నే, ఇంకా సేమ్ వేసేస్తున్నా. ఇంకా తర్వాత పచ్చడి ఇంకా తీగూర అని చెప్పాను కదా, బీరకాయ పాలు పోసి తీగూర చేసినాను, కొంచెం మిరియాలు అవి వేసేసి. ఇంకా లాస్ట్లో ఏంటంటే వడియాలు కూడా ఏం చేసిన, పొద్దున పాపం టిఫిన్ తినేసిపోయినారు కదా పిల్లోళ్ళు, ఇంకా అందుకోసం ఏంటంటే ఇంకా వాళ్ళకు కూడా చేసేస్తున్నారు రైస్ అయితే. ఇవైతే ఇంతకుముందు ఒకసారి మొన్న సేమ్ వేసింటే మా ఆయన పెరుగు అనుకొని పోసేసుకున్నాడు అనమాట. సర్లే ఏం పోసుకొచ్చుకున్నాడు, ఇంట్లో ఏం లేదు కదా అని చూస్తే ఏమనంటే పెరుగు అనుకున్నారు, మజ్జిగ ఉండాయి అనేసి పోసుకొచ్చున్నారు. సరే తినమని చెప్తే ఏంది పాలు కానీ అని అంటున్నాడు. పాలే అయ్యి అసలు పేర్లేదు, అట్లే వేసుకున్నావా పాలు పోసుకున్నావా అంటే మళ్ళీ అడిగేసి మళ్ళీ అన్నం పెట్టుకొచ్చుకున్నాడు పాపం. ఇంకొచ్చేటప్పుడు అయితే ఇవైతే ఫ్రూట్స్ అయితే తెచ్చున్నాడు. ఇంకా ఇవి తేవద్దని చాలాసార్లు చెప్తా ఉంటాం. మొన్న తెచ్చినాడు, అవి ఎందుకో బాగాలేవి. ఈ రంజాన్ అయితే పర్లే వీళ్ళు పిల్లలు తింటారు కానీ అటు సైడు రెడ్ కలర్లోనే కదా ఏదో మర్చిపోయినాను నేను మళ్ళీ వాటిని అయితే. ఇంకా ఆ ఫ్రూట్స్ అయితే అసలు వీళ్ళు తినరు. ఇంట్లో తెచ్చి అట్లే వాడబెట్టాడు, వారేయాల్సిందే. ఇంకా ఈ రంజాన్ అయితే తెస్తానే నేను ఒక 4-5 అయితే తినేస్తున్నా. ఇంకా పిల్లల కోసం అయితే ఉన్నాయన్నమాట. ఇవి అయితే ఇంకా ఒలిచిపెట్టేసి అయితే పక్కన పెట్టేస్తున్నా. ఇవైతే ఇంకా అసలు తినరు. మా ఆయన ఎందుకు బాగా తెచ్చినామంటే సరే తింటే మంచిదంట, హెల్త్కి తింటారని చేస్తే మీరేమి చేస్తారు అనేసి అయితే. ఇంక ఇట్లుంటే ఇంకా బియ్యం అడుగున్నా వేరే వాళ్ళనైతే, అంటే ఇడ్లీకి దోశకి వాటికి అవి కావాలి కదా, ఇంకా వాటి కోసం అయితే ఇంక అడుగున్నా కరెంట్ ఆపింది. ఇంక అప్పుడైతే ఇంకా వర్షం పడతా ఉంది, పోతా ఉందన్నమాట. లైట్ కూడా చూసినారు కదా ఎట్లా డిమ్ముగా ఉందో. ఇంకా బియ్యం అయితే తెచ్చిన, డబ్బులు ఇచ్చేసి రాకపోతే తర్వాత అడిగేసి ఇస్తానులే అనేసి. నేను వచ్చేటప్పుడు ఇంక మిరకాయ బజ్జీలు తెచ్చినారు కదా, అంతా తడిచిపోయినాయి చెమ్మగా, మళ్ళీ కులిపోతాయి అనేసి ఇంకా లోపల పెడదామని తీస్తా ఉంటే మిరకాయ బజ్జీలు చేయను. పొద్దుటి నుంచి వాళ్ళకి టిఫిన్ చేయను, వాళ్ళని పంపించను, మళ్ళీ ఇన్ని రకాలు చేయను, ఇంట్లో పని చేయను, నాకు సరిపోతుంది. నేనైతే ఇప్పుడు చేయలేను, మళ్ళీ నైట్కి ఏదన్నా చేయాలి. ఇంకా అందుకోసం అయితే నా వల్ల కాదు, ఇంక ఈసారి ఎప్పుడన్నా చేయిస్తాను లేపా అని అంటే, నేను ఏదన్నా అడిగినప్పుడు మటుకు పిల్లలు నట్టు అడుగుతూనే చేయిచ్చేస్తా ఉంటారు. ఎప్పుడు చేయనాడు చేస్తాను కదా అంటే సర్లే వద్దులే, ఈరోజు హెవీ అయిపోయింది ఫుడ్ ముందేను, పచ్చడి వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని తినేతలకే ఈసారి చేద్దులే అన్నారు. ఈసారి అయితే ఇంక మిరకాయ బజ్జీలు అయితే ఇంకొక రోజు అయితే వీటికైతే పని పెట్టాలా. మీరైతే అట్లా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.